బాలాకోట్ బాలాకోట్ వీటిలతో కంపేర్ చేస్తే అండి ఇది చాలా డిఫరెంట్ అండి ఈసారి జరిగిన అటాక్. దీంట్లో యాక్చువల్లీ చెప్పాలంటే ఇంత తీవ్ర స్థాయిలో 71 తర్వాతే ఇప్పుడు జరిగిందండి ఇటువంటి అటాక్. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మూడు కలిసి వచ్చాయి మనకి. అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో జరిగింది. అడ్వాన్స్డ్ వెపనరీతో జరిగింది ఈ అటాక్. కరెక్ట్ ప్రిసిషన్, పెద్ద వీటిలతో కూడా కాదు, ఎక్కడ మన వాళ్ళు వెళ్ళిపోవడం అక్కడ చేయడం అటువంటివి కూడా ఏం జరగలేదు. ఇంకోటి సింధూర్ అని ఒక పేరు కూడా పెట్టారు. ఇంకా మన గతంలో చూసుకుంటే డిప్లొమాటిక్ పరంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే భారత పాకిస్తాన్ మధ్య టెన్షన్లు వచ్చాయి అంటే యుఎస్ కానివ్వండి, సౌదీ కానివ్వండి, వివిధ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు వద్దొద్దు మీరు శాంతియుతంగా ఉండండి, చర్చలు చేసుకోండి అలా చెప్పేవారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ మన వైపు నిలిచారు. అందు గురించి సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరైనా చేస్తూ ఉంటారు, కానీ మనం యాక్చువల్లీ మ్యాటర్ ఇప్పుడు ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉంది అనేది మనం చూసుకుంటే ఈ పాయింట్స్ వల్ల అండి. ఇంకోటి కూడా చూసుకుంటే దీంతోనే ఆగిపోతుందా అంటే ఆగిపోకపోవచ్చు. ఇది ఏంటంటే ఫస్ట్ డిప్లొమాటికల్లీ సపోర్ట్ తెచ్చుకున్నాము. తర్వాత ఎప్పుడు మనకి అంటే 48లో కానివ్వండి, 65లో కానివ్వండి, 71, 99లో లేదా 2008లో కానివ్వండి, ఎప్పుడు మనము ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు ఆపలేదు. అటువంటిది ఇప్పుడు తీసుకున్నాం, ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. అందుగురించి చూసుకుంటే అండి దీంతో ఇప్పట్లో ఆగేదే కాదు. అంటే జస్ట్ మీరు దీన్ని ఇండియా పాకిస్తాన్ వార్ లాగానే చూడకండి. ఎందుకంటే దీని వెనకాల అంటే గత 4-5 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏదో ఒక రకంగా యుద్ధంలో లాగే ప్రయత్నాలు జియో పాలిటిక్స్లో జరుగుతూ వచ్చాయి. కానీ ఇంకా మనకి ఇప్పుడు యుద్ధం అనివార్య పరిస్థితిలో వచ్చేసామండి. అందు గురించి మనకు చూసుకుంటే ఇతర అంటే లాస్ట్ టైం జరిగిన వాటితో పోల్చుకుంటే కూడా ఈసారి అపోజిషన్లో ఉండే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా పెద్దగా చాలా ఆచి చూసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇదివరకు అయితే ప్రూఫ్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పారు. కానీ అందరు ఈసారి మనం కలిసి కట్టుగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి, మనం వాళ్ళని అటాక్ చేయాలి. అసలు ఈ టెర్రరిజంని ఎక్కడైతే ఉందో మనం ఆ రూట్స్ నుంచి బయటికి లాగేయాలి అని చెప్పడం జరిగిందండి.